నమస్తే. గోవర్ధన్ నాయక్. ఎక్కడండి? నర్మేట. రానున్న 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రాంతీయ పార్టీ ఉంటే అభివృద్ధి జరుగుతుందా, లేకుంటే జాతీయ పార్టీ ఉంటే జరుగుతుందా? ఇక్కడైతే తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చిన్న పొరపాట్ల వల్ల అధికారాన్ని కోల్పోయినాం. అదేవిధంగా ఓటర్లు కూడా కొందరు ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండు, మా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పేసి భావించారు. ఆ రియలైజ్ అయ్యే సందర్భాలు కూడా మేము ఈ 2 నెలల్లో ప్రత్యక్షంగా ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళ హావభావాలన్నీ తెలుస్తూ ఉన్నాయి, రియలైజ్ అవుతున్నారు వాళ్ళు. చిన్న పొరపాట్లు జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 నెలల్లో ఇప్పటివరకు రైతు బంధు పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలని ఇచ్చిందో, ఆ ఎన్నికల హామీల్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ హామీలను కూడా ఇంకా నెరవేర్చకపోవడం, తూతు మంత్రంగా కేవలం ఒక 2 హామీలనే అమలు చేసిర్రు. మేజర్ హామీలు ఏవైతున్నాయో రైతు రుణమాఫీ కావచ్చు, అదే మహిళలకు 20,000 ఇస్తా అనే విషయం పరంగా అవన్నీ కూడా పెద్ద హామీలన్నీ అట్లనే పెండింగ్ పెట్టి కేవలం 2 చిన్న హామీలనే అమలు చేయడం ప్రజల్లో కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. రైతు బంధు కూడా ఇప్పటివరకు ఇంకా 2 ఎకరాల వరకే పడ్డది. ఇంకా 2 ఎకరాల పై ఉన్న వారికి కూడా ఎవరికి పడలేదు. వాళ్ళందరూ కూడా అప్పుడు పొరపాటు జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ఎక్కడికి పోయినా కూడా చర్చించుకుంటారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారు. అంటే మోడీ యొక్క పరిపాలన బాగాలేదా అండి? మోడీ యొక్క పరిపాలన బాగాలేదు అని 100% ఇప్పుడు బాగాలేదని చెప్పి నేను చెప్పొచ్చు. నేను చెప్పడం కూడా కామన్ పీపుల్గా చెప్పినా, ఒక లీడర్గా చెప్పినా అనేది చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయాలు ఏది కూడా మోడీ గారు తీసుకోలేదు. ఈ దేశంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు ఇక్కడ అధికారంలో ఉంది. ప్రజలకు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా మనకు రైతు రుణమాఫీ 2 సార్లు చేసింది. రైతులకు రైతు బంధు, ఇంతకుముందు పెట్టుబడికి పైసలు లేక చాలామంది రైతులు ఇబ్బంది పడేవారు, సన్నకారు చిన్నకారు రైతులందరూ. ఇట్లాంటి నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకొని మనకు యువతకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారండి మోడీ గారు ఇప్పటివరకు? మీరు కూడా చూస్తున్నారు కదా, యువతకు ఉద్యోగాలు లేవు. చాలా సంస్థలను ప్రైవేటీకరణ చేసిండు, ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసిండు. అది రేపు రిజర్వేషన్ పరంగా ఉద్యోగాలు సంపాదించేవారు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు కదా యువత. ప్రైవేట్ పరం చేయడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి కదా. మీరు ఒక గ్రాడ్యుయేట్ కదా, గ్రాడ్యుయేట్ ఓటర్స్ మీరు ఏం చెప్పాల్సి? ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి కదా. గతంలో 2 పర్యాయాలు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లారాజేశ్వరరెడ్డి గారు ఉండే. వారు విద్యార్థుల పరంగా వాళ్ళకున్న ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న సమస్యల పరంగా కావచ్చు, వారి దృష్టికి తీసుకెళ్ళిన ఆ సమస్యల పట్ల వాళ్ళు ఆ పరిష్కారానికి కృషి చేశారు. చాలా ఒక్క విద్యార్థులకే కాదు, ఉద్యోగస్తుల సమస్యలను కూడా మాజీ సీఎం గారి కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి కూడా చాలామంది ఎన్జిఓస్ వెళ్ళినా కూడా, వాళ్ళ ఉద్యోగ సంఘాల తరపున ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈసారి కూడా మాకు ఇంకా అంటే నేను ఒక పార్టీ క్యాండిడేట్ చెప్పాలంటే మా పార్టీ క్యాండిడేట్ ఇంకా ఎవరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఎవరు వచ్చినా కూడా విద్యార్థుల భవిష్యత్తు కొరకు, వారి ఉద్యోగాల కొరకు కొట్లాడి ఎప్పుడూ ప్రజల్లో వండుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాం. మీరు అభ్యర్థి ఎవరని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి, ఎవరుంటే బాగుంటుందని ఏమన్నా? ఇంకా పట్టభద్రులు అయితే ఇంకేం మాకు క్లారిటీ రాలేదు. ఎంపీలో అనుకున్న పోచంపల్లి శ్రీనివాస్ గారైనా పర్వాలేదు, పైల రాజశేఖర రెడ్డి గారైనా పర్వాలేదు. వాళ్ళిద్దరిలో ఎవరికి పార్టీ బీఫామ్ ఇచ్చినా కూడా తప్పకుండా గెలిపిస్తాం. గెలుపుకు మేము కృషి చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.